సార్ దీంతో పాటు ఇంకా ఎలక్షన్స్ మనకి మహా అయితే 2 నెలల లోపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా ఒక పక్కన వైసీపీ దాదాపు 175 స్థానాలలో ఆల్మోస్ట్ ఇన్ఛార్జీలని అంటే కాబోయే ఎమ్మెల్యేలు వీళ్ళే, ఇన్ఛార్జీలు వీళ్ళే అని చెప్పి ఆల్మోస్ట్ ప్రకటించేసింది. ఒక పక్కన మనం ఇటు పక్కన చూసుకుంటే ఇంతవరకు బీజేపీతో డిస్కషన్స్ నడుస్తున్నాయి. బీజేపీ వాళ్ళతో జాయిన్ అవుద్దా లేదా అనేది కన్ఫర్మేషన్ లేదు. టీడీపీ జనసేన ఎన్ని సీట్లు పోటీ చేస్తారనేది కన్ఫర్మేషన్ లేదు. ఎక్కడ ఎవరు పోటీ చేస్తారనేది కన్ఫర్మేషన్ లేదు. ఈ లేట్ ఓట్ల బదిలీకి ఇబ్బందిగా మారే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు సార్? యాక్చువల్లీ ఏంటంటే కన్ఫర్మేషన్ అంటున్నారు మీరు, సార్ అదొక్కటే మిగిలింది. మిగతాదంతా బ్లూ ప్రింట్ రెడీగా ఉంది. ఓకే సార్. ఒకటి ఏంటంటే తెలుగుదేశము జనసేన ఇద్దరే పొత్తులో ఉంటే ఎవరికి ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ సీట్లు, అక్కడ అభ్యర్థులు ఎవరు, అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన లిస్ట్ ఆయన దగ్గర ఉంది, ఈయన లిస్ట్ ఈయన దగ్గర ఉంది. 1-2 సార్లు ఇద్దరు కలిసి కూర్చున్నారు. కొన్ని సీట్ల దగ్గర ఓకే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, ఇంకా కొంత సంథింగ్ పెండింగ్. ఈ మధ్యలో బీజేపీ వచ్చింది. బీజేపీ వచ్చిన నేపథ్యంలో మరి బీజేపీ కూడా కలిస్తే ఏంటి పొత్తుల వ్యవహారం అనేది ఆ బ్లూ ప్రింట్ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఏమి అయితే మళ్ళీ బీజేపీ చేత స్టాంప్ వేయించుకోవాలి. చంద్రబాబు నాయుడు చెప్పిన సీట్లకి వాళ్ళు ఒప్పుకోరుగా. బీజేపీ స్టీరింగ్ వాళ్ళ చేతిలో ఉంది ప్రస్తుతం. ఇప్పుడు బీజేపీ కొంచెం హై స్టేక్ డిమాండ్ చేస్తున్నది. అక్కడ మధ్యలో కొంత గ్యాప్ ఉంది. ఆ హై స్టేక్ ని వాళ్ళు కన్విన్సింగ్ గా ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేస్తారు, ఏమి ఈయన వాదన్ని వాళ్ళతో ఎట్లా నమ్మిస్తారు, ఒప్పిస్తారు అనేది ఒక పెద్ద పాయింట్. అందుకనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బహుశా ఢిల్లీ వెళ్ళొచ్చు. ఇవాళ రేపు కాకపోయినా వితిన్ 1 వీక్ 4-5 రోజులు అయినా మళ్ళీ ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తున్నది మన దగ్గర ఉన్న సమాచారం. సో ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే ఆయన దగ్గర లిస్టు ఉన్నది కానీ కన్ఫర్మేషన్ కాలే ఇంకా. కానీ అట్ ది సేమ్ టైం గ్రాస్ రూట్ లెవెల్లో ఆయా పార్టీల్లో ఆ నాయకులకు కూడా కొంత సమాచారం ఉంది. అంటే ఏ సీట్లలో ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరి సీటు ఊడొచ్చు, ఎవరి సీటు మిగలొచ్చు. చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మనకి సమాచారం ఏంటంటే కొంతమందికి నిష్కర్షగా చెప్పేశారు, ఈసారికి నువ్వు డ్రాప్ అయిపోవాల్సిందే, తప్పదు, మనకి 2 పొత్తులు ఉన్నాయి కాబట్టి డ్రాప్ అవ్వాల్సిందే అని వాళ్ళని ఈ కన్విన్స్ చేసే ప్రాసెస్ కూడా నడుస్తున్నది. కాకపోతే వైసీపీ నుంచేమో రోజు వాళ్ళు ఏ రోజు జాబితా ఆ రోజు రిలీజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఓపెన్ గా అనౌన్స్ చేస్తున్నారు ఎవరెవరు డ్రాప్ అవుతున్నారు, వాళ్ళ ప్లేస్ లో ఎవరెవరు కొత్త వాళ్ళు ఇన్ఛార్జీలు వస్తున్నారు, ఎవరెవరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, బదిలీ చేస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఇంకా ఓపెన్ అప్ కావట్లా. వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే అవతల బీజేపీతో, వైసీపీ ఏమో సింగిల్ పార్టీ అండి, వాళ్ళకి ఒక జగన్ గారు టిక్ పెడితే టిక్కే. బట్ వీళ్ళది అట్లా కాదు, ముగ్గురు వ్యవహారం. మొదట్లో ఇద్దరు, ఇప్పుడు కొత్తగా బీజేపీ. మరి ముగ్గురు వ్యవహారం అయినప్పుడు మరి ముగ్గురు మధ్య ఏకాభిప్రాయం కుదరాలి, ముగ్గురు కలిసి కూర్చొని అనౌన్స్ చేయాలి. ఇప్పుడు ఏదో ఒక 2 సీట్లు అరకు పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరేంజ్ చేసినప్పుడే అనౌన్స్ చేసినప్పుడే పెద్ద గొడవ అయింది. అనౌన్స్ చేసి చివరికి తెలుగుదేశంలో రచ్చయి, జనసేనలో రచ్చయి. సో అందుకని ఏంటంటే కూటమిలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ ముగ్గురు కలిసి ఏకకంఠంతో ముక్త కంఠంతో అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అది బయటికి రావట్లేదు. అంతే తప్ప మొత్తం మీద ఆల్ లిస్టులు ఆర్ రెడీ. కాకపోతే బీజేపీతో మమా అనిపించడం ఒక్కటే మిగిలింది. అది ఎప్పుడు జరుగుతుంది అనేది చూడాల్సిన వ్యవహారం. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చూస్తున్నాం సార్. హరిరామ్ జోగయ్య గారు కొన్ని స్థానాలు ఆయన అనౌన్స్ చేసేస్తున్నారు, ఇట్లా జనసేన పోటీ చేస్తే బాగుంటుంది, ఈ ఎంపీలు జనసేనకి ఇవ్వాలని కొన్ని స్థానాలు ఆయన అనౌన్స్ చేస్తున్నారు. ఆయనతో అలా తెర వెనక పవన్ కళ్యాణే చెప్పిస్తున్నారు అని చెప్పి కొన్ని వార్తలు వింటున్నాం సార్. అట్లా ఎంతవరకు అంటారు సార్? హరిరామ జోగయ్య గారు రాస్తున్న బహిరంగ లేఖలు కానివ్వండి, ఆయన ప్రెస్ నోట్స్ కానివ్వండి, అన్ని పవన్ కళ్యాణ్ గారే సీఎం కావాలి, పవన్ కళ్యాణ్ గారు 60 సీట్లు 65 సీట్లు డిమాండ్ చేయాల్సిందే ఏమి, ఇవన్నీ గత దాదాపు 2-3 నెలల నుంచి, ముఖ్యంగా గత నెల నుంచి అయితే ఇంకా ఎక్కువ ఆయన టోన్ వినిపిస్తున్నది. అయితే ఆయన టోను తెలుగుదేశం వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు అనేది ప్రశ్నార్థకం. నేనైతే వాళ్ళు పెద్దగా సీరియస్ గా తీసుకోవటం లేదనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక దాన్ని ఏమంటామంటే ఒక ఫైనల్ ఒక అంగీకారానికి వచ్చారు. అంటే ఏంటి, సీట్లు అనేది 4-5 సీట్లు అటు ఇటు పెద్ద సమస్య కాదు ఏమి, దానికోసం మనం పట్టుబట్టి అసలు మొత్తం పొత్తునే బ్రేకప్ చేసుకోవడం కాకుండా మన టార్గెట్ ఏంటి, మన మోటో ఏంటి, ఆ బేసిక్ ఫండమెంటల్ దగ్గర అయితే వాళ్ళకి ఒక పక్క అండర్స్టాండింగ్ ఉంది ఏమి. సో ఈ 4-5 సీట్లు వాటి దగ్గర పెద్దగా ఆయనైనా రాజీ పడవచ్చు, ఈయనైనా రాజీ పడవచ్చు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయంలో చాలా లిబరల్ గా ఉన్నారు.
వాళ్ళ క్యాడర్ కూడా ఆయన చెప్తున్నారు, మీరు ఇటువంటి వ్యవహారాలు చేసి క్షేత్రస్థాయిలో అట్మాస్ఫియర్ ను పాడు చేయొద్దని. ఏమి అందుకని హరిరామ జోగయ్య గారు ఏంటంటే కాపుల తరపున పవన్ కళ్యాణ్ నిలబడి ఏమండి వాళ్ళ ఓట్లతో ఆయన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం మీద మెయిన్ స్టాల్వర్ట్ గా నిలబడాలి, ఆయనే సీఎం కావాలి, మీరు తెలుగుదేశాన్ని అర్థించడం కాదు, తెలుగుదేశాన్ని డిమాండ్ చేసే పరిస్థితిలో, తెలుగుదేశాన్ని శాసించే పరిస్థితిలో ఉండాలనేది ఆయన కోరిక, కాపుల తరఫున ఆయన కోరిక. సో ప్రాక్టికల్లీ పాలిటిక్స్ లోకి వచ్చేసరికి ఈ అన్ని వేళలా ఒకే గొంతు మనం వినిపించడము, ఒకే మొండి పట్టుదలతో ఉండటం కూడా సాధ్యం కాదు. పైగా పవన్ కళ్యాణ్ గారి టార్గెట్, చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ జగన్ గవర్నమెంట్ ని 600 గద్దె దించాలి అనే ఒక పెద్ద లక్ష్యంతో ఉన్నప్పుడు కొంత రాజీ ధోరణి అవసరం. అందుకని దానికి మన హరిరామ జోగయ్య గారు రాసిన ప్రతి లెటర్ కి పవన్ కళ్యాణ్ గారు ఏమి స్పందించడం లేదు. ఏమి అయితే అంత మాత్రాన ఆయనకి మన హరిరామ జోగయ్య గారి ఉద్దేశాలకి, ఆలోచనలకి కాపుల్లో సపోర్ట్ లేదని కూడా మనం అనుకోవడానికి వీల్లేదు. న్యాచురల్ గానే ఆయన కాపుల గొంతుని వినిపిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక స్టీరింగ్ ఫోర్స్ లాగా పనిచేయాలి అని ఆయన ఉద్దేశం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో హరిరామ జోగయ్య గారి దానికి ఏమాత్రం రెస్పాండ్ కాకుండా ఏమండి జస్ట్ ఆయన ఆలోచనని డైజెస్ట్ చేసుకుంటూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీలైనంత వరకు తన పార్టీ తరఫున ఎవరైతే గెలవగలుగుతారో వాళ్ళ విషయంలో అయితే గట్టిగా ఆయన పట్టుదలగా పట్టుబట్టి వాదించి చేస్తున్నారు. ఈ ఎక్సర్సైజ్ అయితే నడిచింది. సో ఇక మిగతాది ఏంటంటే హరిరామ జోగయ్య గారు ఎక్కడెక్కడ ఏ సీట్లు ఉండాలి ఏంటి అనేది అది ఆయన అభిప్రాయము. ఆయన పవన్ కళ్యాణ్ గారి ఓ సజెస్టివ్ హింట్ ఇస్తున్నారు తప్ప దాన్ని మనం పెద్దగా అంటే అట్లా పట్టుబడితే ఏంటంటే మనం పక్కన ఉండి దూరంగా ఉండి ఎన్ని సలహాలైనా ఇవ్వచ్చు, ఎంత ఇదైనా చేయొచ్చు, కానీ తీరా కార్యరంగంలోకి దూకిన తర్వాత అక్కడ ఉండే ప్రాబ్లమ్స్, రిజర్వేషన్స్, వీటిని కొంచెం పట్టు విడుపులు సారథి అనే ఆయన ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా అడుగు వేయాల్సి ఉంటుంది కదా. అది అయితే ఇందాక నేను అడిగినట్టు ఇప్పుడు ఇంకా ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ రావట్లా. మీరు వైసీపీ వాళ్ళు అఫీషియల్ గా చెప్తున్నారు, వీళ్ళు తెర వెనక చెప్తున్నారు, కానీ తెర వెనక వీళ్ళు లీడర్స్ కి చెప్తున్నారు, క్యాడర్స్ కి ఇంకా మెసేజ్ చేరట్లేదు. ఇట్లా డిలే అయితే ఈ డిలే రిజల్ట్ మీద పడే అవకాశాలు. అదే మీరు ఇందాక కూడా అడిగారు ఏంటి ఇది ఓటు షేరింగ్ బదలాయింపు జరుగుతుందా లేదా అనేది గ్యాప్ ఉంటుందని. అంటే దానికి కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో జనసేన, టీడీపీ క్యాడర్లు కలిసి ఈ వేరియస్ ఇష్యూస్ మీద ప్రదర్శనలు చేయటాలు, ధర్నాలు చేయటాలు అవి చేస్తున్నారు ఒక 2 నెలల నుంచి. అదే సీన్ లో మనం చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థి ఇక్కడ నేనే పోటీ చేస్తా అని చెప్తున్నాడు, టీడీపీ అభ్యర్థి నేను వదిలేది లేదని చెప్తున్నారు. అలాంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అటువంటి ఎక్సర్సైజ్ మొదలు పెట్టినప్పుడు తొలి రోజుల్లో అసలు వాళ్ళు వీళ్ళు మనస్పర్ధలతో ఒకళ్ళనొకళ్ళు వాదులాడుకున్న సందర్భాలు కూడా 1-2 చూసాం మనం. అయితే అది ప్రైమరీ స్టేజ్ స్టార్టింగ్ లో. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కలవ చేసుకొని వాళ్ళ క్యాడర్ కి నచ్చ చెప్పి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చి మీరు అట్లా చేయటం కరెక్ట్ కాదు, మన గోల్ ఒకటి వేరే అయినప్పుడు ఇటువంటి చిన్న చిన్న వ్యవహారాల దగ్గర మీరు డెఫినెట్ గా తెలుగుదేశం క్యాడర్ తో మనం కలిసి పనిచేయాల్సిందే అని ఆయన చాలా నిర్ద్వందమైన ప్రకటనలు ఇవ్వటం ద్వారా తర్వాత అవి తగ్గినాయి. మొత్తం మీద వాళ్ళు కలిసి పనిచేయటానికి లోపల కొన్ని అసంతృప్తులు ఉన్నప్పటికీ ఇది అనివార్యమైన దీనిలాగా తీసుకొని ఒక మిషన్ లాగా తీసుకొని చేస్తున్నారు. కానీ బట్ ఇప్పటికీ రాజకీయ పొలిటికల్ ఇంటలెక్చువల్స్ లో ఒక సందేహం అయితే ఉన్నది మీరు అన్నట్టు. ఏది తెలుగుదేశం అండ్ జనసేన క్యాడర్ మిక్సింగ్ అప్ 10% అవుతుందా లేదా, గ్రౌండ్ లెవెల్ అవుతుందా లేదా అనేది ఒక ప్రశ్న అయితే, సందేహం అయితే ఉన్నది. కానీ ఇది మొదటిసారి కాదు కదా వాళ్ళు కలుస్తున్నది. గతంలో కూడా ఒక ఎలక్షన్ కలిశారు కానీ పోటీ చేయలేదు కానీ వాళ్ళ ఓటులు అయితే బదలాయింపుకి ప్రయత్నించారు. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అది మొదటి అనుభవం. ఏమి పోటీ చేయకపోయినా వీళ్ళ చేత ఓట్లు వేయించడం అనేది. ఇక ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా రంగంలో ఉన్నారు కాబట్టి మీరు అన్నట్టు అసంతృప్తులు పెరగటానికి అవకాశం ఉంది. ఏమి డెఫినెట్ గా అటువంటి చోట కొంత గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇంకా వన్స్ నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడున్న 3 వేరండి, ఇప్పుడున్న 3 వేరు అఫిషియల్ గా క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి డేట్స్ అనౌన్స్ అయిన తర్వాత ఇక వారం
టెంపో డిఫరెంట్ గా ఉంటుంది. ఏమి మళ్ళీ 5 ఏళ్లకి అప్పటికి రాజు ఎవరో రెడ్డి ఎవరో అన్నట్టుగా వీళ్ళు కూడా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా కొంత కాంప్రమైజ్ అయిపోయి రంగంలోకి దూకొచ్చు. ఏమి సో ఆ టెంపర్మెంట్ వచ్చిన తర్వాత ఎన్నికల వాతావరణంలో నేను అనుకోవటం ఈ 2 క్యాడర్లు కలిసి పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది.